రేపు ఏపీకి ప్రధాని మోడీ వస్తున్నారు. మోడీ రాక సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని సర్కారు వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అమరావతి నుంచి అందిస్తారు. మే 2వ తేదీన నరేంద్ర మోడీ అమరావతి పునఃశంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టినారు. ప్రధానంగా చూస్తే కనుక మనం నరేంద్ర మోడీ ఇక్కడికి విచ్చేసి ఇదే ప్రాంతంలో కూడా పైలాన్ని ఆవిష్కరించున్నారు. తొలుతగా ఇదే శంకుస్థాపన ప్రాంతం కూడా కానుంది. దీన్ని చూసుకుంటే కనుక పునఃప్రారంభ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. ముందుగా 49 కోట్ల అమరావతి ప్రాజెక్ట్ పనులకు ఇప్పటికే అధికారులు ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు ప్రధానంగా చూసుకోవచ్చు. మనం ఈ పైలాను ప్రత్యేకంగా నరేంద్ర మోడీ పనులకు 25 అడుగుల ఎత్తుగల ఒక పైలాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఈ పైలాన్ నుంచే కూడా నరేంద్ర మోడీ పనులన్నింటినీ కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడి నుంచే కూడా శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు కూడా ఇక్కడి నుంచే నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఆల్ ఇండియా సర్వీస్ అథారిటీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన కావిస్తారు. వీటి కోసం ఇప్పటికే 57 కోట్ల రూపాయలు కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేసేందుకు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. అలాగే నాగాయలంకలో అంటే కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలోని నాగాలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు మోడీ కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖ యూనిట్ మాల్కు శంకుస్థాపన చేస్తారు. దీనికోసం 3680 కోట్లు కూడా ప్రత్యేకంగా ప్రారంభించారు. అట్లాగే కాజీపేట, విజయవాడ 3వ లైను రైల్వే లైన్ కూడా ప్రారంభించనున్నారు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా కూడా ఈ శంకుస్థాపన పనులంటే కూడా నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కూడా ఇప్పటికే ఒక పైలాన్ని కూడా ఇక్కడి నుంచే నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడి నుంచే అన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు, అన్ని పనులకు ఆవిష్కరణ జరుగుతుందని చెప్పేసి మంత్రివర్గం తెలియజేసింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రధానంగా కూడా ఇక్కడే అహర్నిశలు ఉండగా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ 2వ తేదీన రాక సందర్భంగా అన్ని పనులకు ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. దీనికోసం సిఆర్డీఏతో పాటుగా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. మనం చూడొచ్చు. అంటే దీనికి పైలానికి అంటే ఒక 100 మీటర్ల దూరంలోనే ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ శంకుస్థాపన పనులను చేసిన అనంతరం కూడా మోడీ అక్కడికి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే ప్రతిదీ కూడా అంటే ఇంకా అమరావతిని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకే వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఏపీ డీజీపీతో పాటుగా అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించే ఏర్పాటు కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం అంటే అధికారులు చెప్తున్న దాని లెక్కల ప్రకారం, అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్కల ప్రకారం 1,00,000 కోట్ల పనులకు నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కెమెరామెన్తో వాసు, అమరావతి.